స్టేషన్ అని అంటే అది ప్రజలకు సంబంధించినటువంటి పబ్లిక్ ప్లేసేనండి. నో డౌట్ అదేమన్నా ప్రత్యేకమైనటువంటి ప్లేసు, పోలీసులు అంటే ఏమన్నా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు అనేటువంటిది కానే కాదు. పోలీసులు ఉండే ప్రజలకు రక్షణ కల్పించడం కోసం, అదేవిధంగా ప్రజలకు వేధింపులు గురి చేయకుండా ప్రజల హక్కులను కాపాడేటువంటి ప్రయత్నం జరగాలి. దీంట్లో పేరు నాని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? వాళ్ళ కార్యకర్తకు సంబంధించినటువంటి వేధింపులకు సంబంధించినటువంటి వ్యవహారం మీద దాని మీద వెళ్ళాడు. ఆయన ఏం చెప్పాడు? ఈ రోజున ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు పేరు నాని. ఏం క్లారిఫికేషన్ ఇచ్చారు? ఎస్, మా వాడిని ఒకళ్ళని అరెస్ట్ చేశారు, వాడిని వేధింపులకు గురి చేస్తున్నారు అతన్ని, నేను వాళ్ళని వదిలిపెట్టమని అడగలేదు, మీరు రిమాండ్ పెట్టండి, లేదు అని అంటే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దాని మీద అడిగాం. దాని మీద మాట పెరిగింది, మమ్మల్ని రెచ్చగొట్టేటువంటి విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారు. అలాగని నేనేమి రెచ్చిపోలేదు, మీరేమన్నా మా తల తీసేస్తారా లేకపోతే ఉరిశిక్ష చేస్తారని అంటే మీరేమన్నా చేస్తారని నేను మాట్లాడాను అనేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పాడు. నిజంగా గిన అక్కడికి వెళ్ళి స్టేషన్లో ఆ విధంగా కూర్చొని మాట్లాడిన దానికి కేసులు గిన పెడితే అది ప్రభుత్వానికి కొంత చెడ్డ పేరు వచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు, పోలీసులు చెప్పినంత మాత్రాన. అయితే ఇప్పుడు వంశీ గారు అని అంటారు, ఎలాగో వైసీపీ గవర్నమెంట్లో 5 ఏళ్ళు ఎలా జరిగింది, పోలీసులు ఎలా వ్యవహరించారు, ఇవన్నీ చూసాం. అందుకనే ఆ రోజున పోలీస్ స్టేషన్కి పోవటమే కాదు, బాధితులుగా వెళ్ళినా సరే వాళ్ళనే నిందితులుగా చేసినటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి. అవి ఉన్నాయి కాబట్టి ఆ రోజున ప్రతిపక్షాల మీద పోలీసులు వేధింపుల కోసం పోలీస్ శాఖను ఉపయోగించుకున్నారు. కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు 151 నుంచి 175కి పోవాలనుకుంటే 11తో పనిష్మెంట్ ఇచ్చారు ప్రజలు. అలాంటప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత సేమ్ అదే తరహాలో ఈ 5 ఏళ్ళకు ఇప్పుడు 1.5 సంవత్సరాలు గత 5 ఏళ్ల తరహాలో ఉంది అని అంటే ఖచ్చితంగా దాంతో పోల్చినప్పుడు లేదనే చెప్పాలి. ఇందాక మీరు ఒక ప్రస్తావన చేశారు, జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఏమవుతుంది, ఎందుకు ఆపుతున్నారు అనేటువంటి దాని మీద. మరి జగన్మోహన్ రెడ్డి వెళితే నాకు తెలిసి అయితే ఇప్పుడు వరకు పర్యటనలు ఆయన జైలు యాత్రలు చేసినా లేకపోతే రోడ్ షోలు చేసినా, నిన్న మేము పర్మిషన్ ఇవ్వమని పోలీసులు అయ్యే దానివల్ల ప్రాణాలకు ముప్పు ఉంటుంది, మీకు ముప్పాళ్ళ పల్నాడు వెళ్ళినటువంటి తరహాలో ఏమైనా ప్రాణ నష్టం జరగవచ్చు అని చెప్పినా ఎవడాపుతాడు మమ్మల్ని అనేటువంటిది, గుడివాడ అమర్నాథ్ మీ పర్మిషన్ ఎవరికి కావాలి మాకు అని వాళ్ళు మాట్లాడేళ్ళినా జగన్మోహన్ రెడ్డి యాత్రకి రోడ్ షోకి పోలీసులు భద్రత కల్పించారు కదా. ఆ పరిస్థితి అయితే గత 5 ఏళ్లలో లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల్లో. ఒక కేవలము చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళని ఎలాగా ఇబ్బందులు గురి చేశారు, వాళ్ళ నియోజకవర్గాలకి సొంత నియోజకవర్గాలకు వెళ్తే ఏ విధంగా పోటాపోటీ ర్యాలీలు పెట్టారు, అరెస్టులు చేశారు, అంగాళ్ళ వాళ్ళ దాంట్లో హత్యాయత్నం కేసులు నమోదైన ఇవన్నీ కూడా చూశారు. ఇవి చేశారు కాబట్టి వాళ్ళకి పనిష్మెంట్ వచ్చింది. కాబట్టి వీళ్ళు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతిపక్షానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మిగతా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఇప్పుడు పేరు నాని వీళ్ళు ఈ విధంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల మీద మాట్లాడారు అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేస్తారు తప్ప నాకు తెలిసేది కేసు పెడతారని నేను అనుకోను. ఒకవేళ కేసు పెడితే అది పేరు నానిగా ఉపయోగం అయింది అనుకున్నా. పేరు నాని మీద కేసు పెడితే ఎప్పుడు పెట్టాలి అని అంటే పేరు నాని మీద, ఆయన సతీమణి మీద, వాళ్ళ అబ్బాయి మీద కేసు ఫైల్ అయిందండి. కేసు ఫైల్ అయింది, ఎక్కడ అరెస్ట్ చేశారు? అది చేయలేదు కదా. ఇప్పుడు ఆ కేసుల్లో ఇప్పుడు ఏదైతే బియ్యంకు సంబంధించినటువంటి కేసుల్లో వాళ్ళే తప్పు చేశాను ఒప్పుకున్నారు, మేము పెనాల్టీ కడతామని ఒప్పుకున్నారు, కేసులు నమోదని. కానీ అరెస్ట్ చేయొద్దని చంద్రబాబు నాయుడు చెప్పాడని కదా. ఇప్పుడు వాళ్ళు మహిళలు వాళ్ళు ఎందుకు అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడే మమ్మల్ని అరెస్ట్ చేయకుండా మాకు అష్యూరెన్స్ ఇచ్చాడు అని పేరు నాని చెప్పాడు. సరే, ఇదొక మాకేమో అలాంటి టార్గెట్లు వేధింపులు లేవు అని చెప్పుకోవటం. నేనేమంటానంటే తప్పులు చేసినటువంటి వాళ్ళని మీరు ఈ రోజున ఉపేక్షిస్తే, ఇప్పుడు వెంకటరెడ్డి గారు అడుగుతున్నారు కదా, మీరు అతను ఎవరైతే బియ్యంకు సంబంధించినటువంటి కాకినాడకి సంబంధించినటువంటి ద్వారంపూడి